కంగువ ఫ్లాప్. ఆ సినిమా తర్వాత సూర్య గారి ఫ్యాన్స్ అయితే సూర్య గారి నుండి ఒక మాస్ ఫుల్ మీల్స్ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రెట్రో. ఈ సినిమా థియేటర్ లో ఈ రోజు అయితే రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందా అని అనుకుంటే ఫస్ట్ ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. రెట్రో ఈ సినిమా 1970 1970 బ్యాక్డ్రాప్ లో రూపొందించబడింది. ఈ కథలో సూర్య పారావెల్ కన్నవ్ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తన కోల్పోయిన ప్రేమను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తారు. పూజా హెగ్డే రుక్మిణి పాత్రలో నటించారు. ఆమె ఒక గ్రామీణ యువతిగా సూర్యతో ప్రేమలో పడతారు. ఈ చిత్రం ప్రేమ, బాధ మరియు తిరుగుబాటు వంటి భావోద్వేగాలతో నిండి ఉంది. సూర్య ఈ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన పాత్రలోని భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు. రుక్మిణి పాత్రలో పూజా హెగ్డే సహజమైన నటనతో మెప్పించారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఆమెను మేకప్ లేకుండా డీ గ్లామర్ లో నటించమని కోరడం, ఆమె పాత్రకు యాక్సెప్ట్ చేయడం సినిమాకు ఒక సహజత్వాన్ని తీసుకొచ్చింది. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని ప్రేమ కథ నేపథ్యంతో రూపొందించారు. ఇది ఆయన మొదటి పూర్తి ప్రేమ కథా చిత్రం. సంతోష్ నారాయణ్ సంగీతం. ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కనిమ అనే పాట సూర్య మరియు పూజా హెగ్డే పెళ్లి సన్నివేశంలో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది. ఫ్యాన్స్ అయితే థియేటర్ లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ సాంగ్ కోసం అయితే. సో ఈ సాంగ్ వస్తున్నప్పుడు సూర్య, పూజా హెగ్డే డాన్స్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేశారు. థియేటర్ లో మనకు అది కనిపిస్తుంది. సో సంగీతం, మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత సినిమాటోగ్రఫీ. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ 70s నాటి వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించింది. బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ చిత్రానికి మాక్సిమం రేటింగ్ ఇచ్చింది. ఇది చిత్రంలోని బలమైన హింస మరియు భాషను చూపిస్తుంది అని అయితే తెలియజేయడం జరిగింది. ట్రేడ్ వర్గాలు అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటాయని చెబుతున్నాయి. ఈ సినిమా అయితే రా అండ్ రస్టీ, ఒక హింస, బాగా కల్టువర్డ్స్, బ్లడ్, హత్యలు ఇలాంటి బ్యాక్డ్రాప్ లో జరుగుతున్న సినిమా అని అయితే విశ్లేషకులు చెప్తున్నారు. సో పాటలు, సాంగ్స్ విషయానికి వస్తే కన్నడ పువ్వే మరియు కనిమ పాటలు ప్రేక్షకులను కట్టిపడేసినాయి. ఈ చిత్రం అండమాన్, ఊటీ, కేరళ, చెన్నై వంటి ప్రదేశాలలో చూపిస్తున్నట్టయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమా అయితే మొత్తానికి ఈ రోజు మే 1న థియేటర్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అని అనిపిస్తుంది. కానీ సాయంత్రం వరకు మళ్ళీ చెప్పలేం టాక్ ఎటువైపు వెళ్ళొచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే ప్రీమియర్ షోలు, దాంతో పాటు బెనిఫిట్ షోల ప్రకారం మూవీ రెస్పాన్స్ అయితే పాజిటివ్ టాక్. ఇన్ కేస్ జనరల్ ఆడియన్స్ నైట్ షోస్ ఫస్ట్ షో, సెకండ్ షోలు జనరల్ ఆడియన్స్ చూసిన తర్వాత ఎలా ఉంటుందని అయితే టాక్ అయితే మళ్ళీ ఇంకొక వీడియో పెట్టడం జరుగుతుంది. మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు అయితే ప్రీమియర్ షోస్, తర్వాత బెనిఫిట్ షోల ప్రకారం అయితే సినిమా పాజిటివ్ టాక్ లో దూసుకుపోతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.